నిన్ను పొద్దుగాల బుడ్రకాలు లక్ష్మయ్యకి ఇస్తా నేను మరవన కట్టుకుంటాను ఆయనకైతేనే పక్కను అయితే పేరేమంటివి డబ్బా రేగుల సుబ్బవ్వ. నీ పేరు రోజా, నీ పేరు నగ్మ. అయితే ఆ పార్వతి రమ్మన్నది, తొందరగా వస్తారా? జయ శ్రీ నల్లబోషమ్మ తల్లికి జై. నా అందం చూడు బావయ్యా, చల్లగా వర్దిల్లండి తెలియలారా. మమ్మ వినిపించిన కారణం తెలియలారా, ఈ కైలాసం చాలా అందంగా ఉన్నది. ఈ ఉద్యానవనంలో ఆటలాడుకుని వద్దాం, పోదాం పదండి. అరే అమ్మా, నీ మాట నా మాట. సరే, ఆ ఉద్యానం పోయి ఆటలాడుకున్నాం పదండి. రాత్రి మాతాకే ఆటలాడుదమ తెలి పాటలు వాడుదమా, ఆటలాడుదమ తెలి పాటలు వాడుదమా, ఆటలాడుదమ తెలి పాటలు వాడుదమా, ఆటలాడుదమ తెలి పాటలు వాడుదమా, ఆటలాడుదమ తెలి పాటిగా జనములోకి వనములోకి వెళ్ళుదామా, ఆటలాడుదమ తెలి పాటలు వాడుదమా, ఆటలాడుదమ తెలి ఆటలాడుదమా, పాటలు వాడుదమా, ఆటలాడుదమ తెలి పాటలు వాడుదమ రాత్రి మాతాకే. ఓ చెల్లెలారా, ఈ ఉద్యానవనంలో ఆటలు పాటలు పాడుకొని వద్దాం పదండి. సరేనా అదు మరికెంతో సంతోషమాయను, సరేనా అదు మరికెంతో సంతోషమాయను, సరేనా అదు మరికెంతో సంతోషమాయను, సరేనా అదు మరికెంతో సంతోషమాయను, సరేనా అదు మరికెంతో కలపురాము జనములో రప్పానం పూలాడుదాము, సరేనా అదు మరికెంతో సంతోషమాయను, సరేనా అదు మరికెంతో. నీ ఇష్టమే నా ఇష్టము, ఆడుకుందాం పదం. రాత్రి మాతాకే జల క్రీడలాడియును తానంబోలాడుదమా, జల క్రీడలాడియును తానంబోలాడుదమా, జల క్రీడలాడియును జల క్రీడలాడియును తానంబోలాడుదమా, జల క్రీడలాడియును తానంబోలాడుదమా, జల క్రీడలాడియును తోలు పొందకమోదం ప్రేమాది రగమదము, జల క్రీడలాడియును తానంబోలాడుదమా, జల క్రీడలాడియును తానంబోలాడుదమా,
పారే గంగా నదిలో స్నానములు చేసి మంచి ఆటలు పాటలు పాడుకొని వద్దాం పదండి. ఏమోనమ్మా పార్వతి, అదిగో అమ్మా, అదిగో అమ్మా, అవేమమ్మా చెట్టు పైన చిలుకలు, చిలుకలు, ఆడి చిలుకలు, మగ చిలుకలు. ఆడ చిలుకలు, మగ చిలుకలు. ఆహా, ఆడి చిలుకలు మగ చిలుకలు ఆడి చిలుకలు అమ్మ. ఆహా, వాటికున్నా చిన్న చిలుకలు ఏమిటి? చిన్న చిలుకలు ఏమిటి అమ్మా? అలా బిడ్డలు. ఆహా, పెద్ద చిలుకలు, చిన్న చిలుకలు, వాడు సంతోషంగా వారు కన్న పిల్లలు. వారు కన్న పిల్లలు. అలా నీకెంతమంది? ముగ్గురు. నీకు 13 మంది. దీనికి అడుగు పెద్దదే అమ్మా. అవి ఆడ చిలుకలు, మగ చిలుకలు, వాటికి సంతానం చిన్న చిలుకలు కీసు అంటున్నాడు. ఓహో, ఓ తెలియలారా, అది ఆడ చిలుకలు మగ చిలుకలు పెద్ద పక్షులు చిన్న పక్షులతో ఆటలాడుకుంటున్నాయి కదా. నాకు సంతానం లేదు కావున నాకు అటువంటి సంతోషం లేదు. నాకు సంతానం లేని బతుకు నాకెందులకమ్మా? పాది ఈ గుడ్డు దానితో ఉండటానికన్నా, ఈ గుడ్డు దాంతో ఉండే వాళ్ళకన్నా పెద్ద లాడ్జింగ్ చూసుకొని గాయత్రి మాతాకి. ఆహా, నాదా, ఈ చెల్లెలందరూ నన్ను సంతానం లేదని హేళన చేయుచున్నారు కదా. ఈ సంతానం లేని బతుకు నాకెందులకమ్మా? ఇప్పుడే పోయి నేను నా నాథుడైన శంకరుణ్ణి సంతానం కోసం వేడుకునేది. అన్ని ఇప్పుడేనమ్మా, ఇప్పుడే ఉద్యానవనం వంటివి, ఇప్పుడే సంతానం వంటివి. ఇక ఎప్పుడు నీకు సుఖం కావాలని కదా సేవక మరి. అంతేనా? అవును. ఈ లోకము కలుగాకులు, ఈ లోకము ఏమంటారో కదా అంట. అవును. సరే మరి ఎక్కడికో దేవుని దగ్గరికి. గాయత్రి మాతాకి వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు, వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు. నాయందు కృపయుంచి నయముగా బ్రోమ, నాయందు కృపయుంచి నయముగా బ్రోమ, నాయందు కృపగుండి. వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు, వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు వరభక్త శంకరుడ, వందనములు నీకు. గాయత్రి మాతాకి. స్వామి నాథ పరమేశ్వర, నీకు ఇవే నా వందనములు. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. సఖియారో తెలుపు మా సందేహమదియేలా, సఖియారో తెలుపు మా సందేహమదియేలా, సఖియారో తెలుపు మా సందేహమదియేలా, సఖియారో తెలుపు మా సందేహమదియేలా. ముందు తెలుపగరాదా ముదితారో నీవింకా, ముందు తెలుపగరాదా ముదితారో నీవింకా, ముందు తెలుపగరాదా, ముందు తెలుపగరాదా ముదితారో నీవింకా, ముందు తెలుపగరాదా ముదితారో నీవింకా, ముందు తెలుపగరాదా. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. ఓ సఖి, నీ మనసులో ఉన్న కోరిక ఏదో నాకు తెలుపుమా. గాయత్రి మాతాకి జై. సంతులేని వారికి సద్గతి లేదయ్యా, సంతులేని వారికి సద్గతి లేదయ్యా, సంతులేని వారికి, సంతులేని వారికి సద్గతి లేదయ్యా, సంతులేని వారికి సద్గతి లేదయ్యా, సంతులేని వారికి. మంతానమున మాది చింతాది చూమయ్య, మంతానమున మాది ఇంతది తూమయ్య, మంతానమున మాది, మంతానమున మాది చింతాది చూమయ్య, మంతానమున మాది ఇంతది తూమయ్య, మంతానమున మాది. సంతులేని వారికి సద్గతి లేదయ్యా, సంతులేని వారికి సద్గతి లేదయ్యా, సంతులేని వారికి. గాయత్రి మాతాకి. జై. ఓ నాదా, సంతానం లేకపోతే సద్గతి ప్రాప్తించదు కదా నాదా, నాకు సంతానం కావాలను. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. సంతానమెందులకు సఖియారో నీకింకా, సంతానమెందులకు సఖియారో నీకింకా, సంతానమెందులకు, సంతానమెందులకు
ఇలలో మానవులంతా మన పుత్రులే కాంత ఇలలో మానవులంతా. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. ఓ సఖి నీకు సంతానం ఎందుకమ్మా? ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులంతా మన సంతానమే కదా, నీకు సంతానం వలదమ్మా. గాయత్రి మాతాకి జై. పరులాకుంటేమి పరమాత్మ తెలుపుమా, పరులాకుంటేమి పరమాత్మ వెలపు మా పరులాకుంటేమి. పరులాకుంటేమి పరమాత్మ తెలుపుమా, పరులాకుంటేమి పరమాత్మ వెలపు మా పరులాకుంటేమి. గర్భాన పుట్టిన తన యోధు కావాలి, గర్భాన పుట్టిన తనయులు కావాలి గర్భాన పుట్టిన. గర్భాన పుట్టిన తన యోధు కావాలి, గర్భాన పుట్టిన తనయులు కావాలి గర్భాన పుట్టిన. పరులాకుంటే ఏమి పరమాత్మ తెలుపుమా, పరులాకుంటేమి పరమాత్మ వెలపు మా పరులాకుంటేమి. గాయత్రి మాతాకి ఓ నాదా, పరులకుంటే నాకున్నట్టు కాదా? కాదు కదా, నాకు గర్భాన పుట్టిన పుత్రులు పుత్రికలు కావాలని కదా నాదా. జయ శ్రీ గాయత్రి మాతాకి పురుషులు కొడుకులు స్త్రీలు బిడ్డలు మనకు, పురుషులు కొడుకులు స్త్రీలు బిడ్డలు మనకు పురుషులు కొడుకులు. పురుషులు కొడుకులు స్త్రీలు బిడ్డలు మనకు, పురుషులు కొడుకులు స్త్రీలు బిడ్డలు మనకు పురుషులు కొడుకులు. వీరంతా మనకుండా విడువరాదే చింత, వీరంతా మనకుండా వారాలే చెంత వీరంతా మనకుండా. వీరంతా మనకుండా విడువరాదే చింత, వీరంతా మనకుండా. వారాలే చెంత వీరంతా మనకుండా. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. ఓ పార్వతి, ఈ ప్రపంచంలోని పురుషులంతా మన పుత్రులు, స్త్రీలంతా మన పుత్రికలే కదా, నీకు సంతానం వలదమ్మా ఈ చింత మానవిక. గాయత్రి మాతాకి ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా, ధరణి గోనే పెళ్లి రాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి. ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా, ధరణి గోనే పెళ్లి రాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి. వీరాంజనేయుల మదిలో దళచెదనయ్యా, వీరాంజనేయుల మదిలో దళచెదనయ్య వీరాంజనేయుల. వీరాంజనేయుల మదిలో దళచెదనయ్యా, వీరాంజనేయుల మదిలో దళచెదనయ్య వీరాంజనేయుల. ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా, ధరణి గోనే పెళ్లి రాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి. గాయత్రి మాతాకి జై. ఓహో నాదా పరమేశ్వర, ఆ వీరాంజనేయుల సాక్షిగా నాకు సంతానం కావాలను కదా నాదా. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. కాంతారు మనకింకా సంతానమెందులకు హంసయాన. కాంతారు మనకి సంతానమెందుకు హంసయాన. కాంతారు మనకింకా సంతానమెందులకు హంసయాన. కాంతారు మనకింకా సంతానమెందుకు హంసయాన. సందేహమును లేక సరగుణ తెలుపుమా హంసయాన. సందేహములు లేక సరగుణ వెలపుమి హంసయాన. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. ఓ సఖి, నీకు సంతానం వలదంటే సంతానం కావాలని పలుమార్లు పలుకుతున్నావు, నీకెంతమంది సంతానం కావాలనో నాకు చెప్పు. గాయత్రి మాతాకి 100 మంది మగవారు 100 మంది ఎడవారు దేవదేవా. 100 మంది మగవారు 100 మంది ఆడవారు దేవదేవా. 100 మంది మగవారు 100 మంది ఎడవారు దేవదేవా. 100 మంది మగవారు 100 మంది ఆడవారు దేవదేవా. ఎందారుండిన గాని ఇంకా చాలదు నాదా దేవదేవా. ఎందరుండిన గాని ఇంకా చాలదు నాదా దేవదేవా. ఎందారుండిన గాని ఇంకా చాలదు నాదా దేవదేవా. ఎందరుండిన గాని ఇంకా చాలదు నాదా దేవదేవా. గాయత్రి మాతాకి ఓహో నాదా, నాకు 100 మంది పుత్రికలు 100 మంది పుత్రులు కావాలని కదా నాదా. ఆహా పార్వతి, ఏమిటి ఇంత కోరిక? ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఇటువంటి కోరిక కోరుతుందా? జయ శ్రీ గాయత్రి మాతాకి ఇంత మందిని నీవు ఏ దేశమందున హంసయాన. ఇంతమందిని నీవు ఏ దేశమందున హంసయాన. ఇంత మందిని నీవు ఏ దేశమందున హంసయాన. ఇంతమందిని నీవు ఏ దేశమందున హంసయాన. పొందుగాను నీవు ఎట్లు పోషించేవు హంసయాన.
ముందుగాను నీవు ఎట్లా పోషించేవు అంశయానా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ పార్వతి, 100 మంది ఆడవారిని 100 మంది మగవారిని నేను సంతానం ఇస్తే వీళ్ళందరినీ ఎట్లా పోషిస్తావమ్మా? వీరందరికీ ఆహారము, పానీయాలు, వస్త్రములు, సకల సదుపాయాలు సమకూర్చడం నా వల్ల కాదమ్మా. సంతానం వలదు, ఈ చింత మనము. ఓహో నాదా, ఇంతమందిని సంతానం ఇస్తే ఎట్లా పోషించదంటున్నావా? స్వామి శంకర నాపై మీ దయాలుండగా దేవదేవా. స్వామి శంకర నాపై నీ దయలుండగా దేవదేవా. స్వామి శంకర నాపై మీ దయాలుండగా దేవదేవా. స్వామి శంకర నాపై నీ దయలుండగా దేవదేవా. క్షేమంబే కలుగును మీ దయాలుండగా దేవదేవా. క్షేమంగళగును నీ దయలుండగా దేవదేవా. క్షేమంబే కలుగును మీ దయాలుండగా దేవదేవా. క్షేమంగళగును నీ దయలుండగా దేవదేవా. గాయత్రి మాతాకే. ఓహో నాదా, మీ దయలు నా పైన ఉన్నంత వరకు నేను ఎంత మందినైనా పోషించగలను. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ సఖి, నేను పలుమార్లు నీతో చెప్పుతున్నాను, సంతానం వలదంటే వలదు, నువ్వు ఇక మాట్లాడవద్దు. జయ శ్రీ గాయత్రి మాతాకి. మగవారు మగవారు వినుమింక మరి కోర్చగలదమ్మా అంతయానా. 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 నా మనసులున్న మాట మరి విన్నవించేదా అంతయానా. మనసులున్న మాట మరి విన్నవించేదా అంతయానా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ సఖి, నీకు సంతానం వల్లంటే నేను వింటలేవు. నా మనసులో ఒక కోరిక తీర్చినచో నీకు సంతాన ఫలం ఇస్తాను. అది ఎట్టి గాయత్రి మాతాకే. అది ఎట్టి కోర్కేయో అతి వేగముగా తెలుపు దేవదేవా. అది ఎట్టి కోర్చెయో వేగముగా తెలుపు దేవదేవా. అది ఎట్టి కోర్కేయో అతి వేగముగా తెలుపు దేవదేవా. అది ఎట్టి కోర్చెయో వేగముగా తెలుపు దేవదేవా. సంశయం భూలేక తరగున తెలుపుమా దేవదేవా. సంశయములు లేక తనకున తెలుపుమా దేవదేవా. సంశయం భూలేక తరగున తెలుపుమా దేవదేవా. సంశయములు లేక తనకున తెలుపుమా దేవదేవా. గాయత్రి మాతాకే. ఆహా నాదా, అది ఎట్టి కోరికేయో నాకు ఇప్పుడు వేగముగా తెలుపు కదా నాకు. జయ శ్రీ గాయత్రి మాతాకి. కప్ప ముఠా నట్టి జనము కావలనమ్మ అంతయానా. కప్ప ముట్ట నట్టి జనము గవరనమ్మ అంతయానా. కప్ప ముఠా నట్టి జనము కావలనమ్మ అంతయానా. కప్ప ముట్ట నట్టి జనము గవరనమ్మ అంతయానా. పురుగు ముఠా నట్టి పుష్పము దేవలను అంతయానా. పురుగు ముట్ట నట్టి పుష్పము దేవరను అంతయానా. చీడలేని పత్రి దేవలయులో కాంత అంతయానా. సీడలేని పత్రి దేవలను అంతయానా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ సఖి పార్వతి, కప్ప ముట్టని జలము, పురుగు ముట్టని పుష్పము, చీడలేని పత్రి, ఈ 3 వస్తువులు తీసుకొని రమ్ము. అప్పుడు నీకు 100 మంది ఆడవారు 100 మంది మగవారు కాదు 1000 మందిని నేను సంతానం ఇస్తాను. గాయత్రి మాతాకే. దేశ దేశంబులు తిరిగి తెచ్చెదనయ్యా దేవదేవా. దేశములు తిరిగి తెచ్చదనయ్యా దేవదేవా. దేశ దేశంబులు తిరిగి తెచ్చెదనయ్యా దేవదేవా. దేశములు తిరిగి తెచ్చదనయ్యా దేవదేవా. ధరణిగనే పెళ్లి దాముని సాక్షిగా దేవదేవా. ధరణి కొనే పెళ్లి తాముని సాక్షిగా దేవదేవా. ధరణిగనే పెళ్లి దాముని
సాక్షిగా దేవదేవా గాయత్రి మాతాకే ఓహో నాదా శంకరా నేను సంతానం అడిగితే నీవు 3 వస్తువులు కోరినావు. కప్పముట్టని జలము, పురుగు ముట్టని పువ్వు, చీడలేని పత్రి. ఈ 3 వస్తువులు తీసుకొని వస్తే ప్రేక్షకమా శైలారా, ఇక పార్వతమ్మ బాధలకు వెలుచుంది. అందరూ నిశ్శబ్దంగా కూర్చునగలరు. ఈ 3 వస్తువులు తీసుకొని వస్తే నాకు సంతాన ఫలం ఇస్తానంటిగా. నేను ఇంతటి కష్టమైన ఈ 3 వస్తువులు తీసుకొని వచ్చి నీ ముఖాన కొట్టి నేను సంతాన ఫలం మీ దగ్గర తీసుకున్నదగాక. అరే పార్వతి వెళ్ళినాము. ఆహా, ఈ పార్వతికి ఇంత గర్వము నాతోనే అహంకారంతో కలుగుతున్నది. ఆమె ఎట్లు ఈ 3 వస్తువులు తెచ్చదో నేను చూసేదే ఆట. గాయత్రి మాతాకి పురుగు మొట్టని పువ్వులు వేగా, పురుగు మొట్టని పువ్వులు వేగా, ఉడమిలో నా దొరకు నాదా. పురుగు మొట్టని పువ్వులు వేగా, పురుగు మొట్టని పువ్వులు వేగా, పురుగు మొట్టని పువ్వులు వేగా, పుడిమినైనా దొరుకున నాదా. పురుగు మొట్టని పువ్వులు వేగా, పురుగు మొట్టని పువ్వులు వేగా, పురుగు మొట్టని పువ్వులు వేగా, ఉడమిలో నా దొరుకున నాదా. ఒక్కొక్కసారి పువ్వులు వేగా, పురుగు ముట్టని పువ్వులు వేగా, పురుగు ముట్టని పువ్వులు వేగా, పుడమిలో నా దొరుకున నాదా. పురుగు ముట్టని పువ్వులు వేగా, ఏమి చేతు ఎందోదు, ఏమి చేతు ఎందోదు, తప్ప ముట్టని జలము కొరకు. ఏమి చేతు ఎందోదు, ఏమి చేతు ఎందోదు, ఏమి చేతు ఎందోదు, తప్ప ముట్టని జలము కొరకు. ఏమి చేతు ఎందోదు, ఏమి చేతు ఎందోదు, ఏమి చేతు ఎందోదు, తప్ప ముట్టని జలము కొరకు. ఏమి చేతు ఎందోదు, ఏమి చేతు ఎందోదు, ఏమి చేతు ఎందోదు, కప్ప ముట్టని జలము కొరకు. ఏమి చేతు ఎందోదు, జలము తెచ్చి కోటి లింగాల, జలము తెచ్చి కోటి లింగాల, పూజ నేను చేసేదాను. జలము తెచ్చి కోటి లింగాల, కోటి లింగాల, జలము తెచ్చి కోటి లింగాల, పూజ చేసేదాను నేను. జలము తెచ్చి కోటి లింగాల, జలము తెచ్చి కోటి లింగాల, జలము తెచ్చి కోటి లింగాల, పూజ నేను చేసేదాను. జలము తెచ్చి కోటి లింగాల, జలము తెచ్చి కోటి లింగాల, కోటి లింగాల, అక్కలారా అక్కలారా చెల్లెలారా, జలము తెచ్చి కోటి లింగాల, అక్కలారా చెల్లెల్లారా, అక్కలారా చెల్లెల్లారా, ఇల్లు విడిచి పోతున్నా నేను.
అక్కలారా చెల్లెల్లారా నిన్ను విడచిపోతున్న నేను అక్కలారా చెల్లెల్లారా తల్లులారా తండ్రులారా తల్లులారా తండ్రులారా నిన్ను ఎప్పుడు కన్నాదోతూ తల్లులారా తండ్రులారా తల్లులారా తండ్రులారా తల్లులారా తండ్రులారా నిన్ను ఎప్పుడో కన్నులతో తల్లులారా తండ్రులారా దేవా భగవంతా తలములారా ఓ బంధులారా పొగములారా ఓ బంధులారా నన్నన్నా గర్భాల మీరు పొగములారా ఓ బంధులారా మృగములారా ఓ పత్రులారా మృగములారా ఓ పత్రులారా కడనన్నా తెలుపగరారే మృగములారా ఓ పత్రులారా పొగములారా ఓ బంధులారా పొగములారా ఓ బంధులారా నన్నన్నా గర్భాల మీరు ఉండలైనా ఓ బంధులారా కొండలైనా కోరాలైనా కొండలైనా కోరాలైనా కొండతోనే దాటెదరేరో కొండలైనా కోనాలైనా కొండలైనా కోనాలైనా కొండలైనా కోనాలైనా కొండతోనే దాటిన నేను కొండలైనా కోనాలైనా కానరాని నిండడవిలోన కానరాని నిండడవిలోన తెరవత్తికి నాగాదేనో కానరాని నిండడవిలోన అనరాని నిండడిలోన అనరాని నిండడిలోన తెరవత్తి తిరగానాడు అనరాని నిండడిలోన ఆడదాన్ని నేను ఉన్నా ఆడదాన్ని నేను ఉన్నా దారి ఎవరో చూపెదరయ్యా ఆడదాన్ని నేను ఉన్నా ఆడదాన్ని నేను ఉన్నా ఆడదాన్ని నేను ఉన్నా దారి ఎవరో చూపెదరయ్యా ఆడదాన్ని నేను ఉన్నా జలములు పువ్వులైనా జలములు పువ్వులైనా నాక ఎక్కడ దొరుకునే రాదా జలములు పువ్వులైనా జలములు పువ్వులైనా జలములు పువ్వులైనా నాకు దగ్గర దొరుకున్నారా జలములు పువ్వులైనా నాదా పరమేశ్వరా పువ్వులైనా జలములు పువ్వులైనా నాకు దగ్గర దొరుకున్నారా జలములు పువ్వులైనా గాయత్రి మాతాకి ఓ నాదా పరమేశ్వర
బాగులు వంకలు ఎక్కడ తిరిగినా గాని కప్పముట్టని జలము చీడలేని పత్రి పురుగుముట్టని పువ్వు ఎక్కడ దొరకటలేదు కదా. ఇప్పుడు ఆ శంకరుడు స్నానమాడే శివగుండంకు వెళ్ళి చూసేదను. గాయత్రి మాతాకి జయ శ్రీ గాయత్రి మాతాకి. ఆహా పార్వతి ఇప్పుడు కప్పముట్టని జలము కొరకు శివగుండం వద్దకు వెళ్ళుతున్నది. ఆమెకు జలములు దొరకకుండా చేసేగాక ఇప్పుడే నా మహిమ చేత శివగుండం నిండా కప్పలు నాచులు పుట్టించేగాక. హరహర మహాదేవ శంకర. గాయత్రి మాతాకి శంకరుండు స్నానమాడు శంకరుడు స్నానమాడు శివగుండ మెల్లెదనెప్పుడు శంకరుండు స్నానమాడు శంకరుడు స్నానమాడు శంకరుడు స్నానమాడు శివగుండ వెళ్ళిర నేను కప్పముట్టని జలము నేను కప్పముట్టని జలము నేను ఇందు తోడా తెచ్చేదాను కప్పముట్టని జలము నేను శంకరుని వద్దకు నేను శంకరుని వద్దకు నేను సిగ్గులేకపోయేదాను శంకరుని వద్దకు నేను శంకరుని వద్దకు నేను శంకరుని వద్దకు నేను వెళ్ళులేకపోయేదాను శంకరుని వద్దకు నేను చెక్కులేకపోయేదాను చెక్కులేకపోయేదాను సంతానం అడిగేదాను చెక్కులేకపోయేదాను గాయత్రి మాతాకి. ఆహా ఆ శంకరుడు స్నానమాడే శివగుండము ఇదియే కావచ్చును. ఇందులో నేను జలములు తీసుకొని పోయేదను. ఏయ్ గాయత్రి మాతాకి. ఏయ్ ఆహా నాదా ఏమిటి విచిత్ర దైవ పరిస్థితి. ఈ శంకరుడు స్నానమాడే శివగుండంలో కూడా ఒక చుక్క నీరు లేకున్నది కదా. కప్పలు నాచులు తప్ప ఇందులో జలము లేదు. నేనేమి చేయుదు నాదా ఇప్పుడు? ఏమి చేతు నాదా నేను ఏమి చేతు నాదా నేను ఎందుకోదో నాదా నేను ఏమి చేతు నాదా నేను ఏమి చేతు నాదా నేను ఏమి చేతు నాదా నేను ఎందుకోను నాదా నేను ఏమి చేతు నాదా నేను
గంగకు వెళ్ళి నింపుగా నేను గంగకు వెళ్ళి యమునిను తెచ్చెదనయ్యా. నింపుగా నేను గంగకు వెళ్ళి. గాయత్రి మాతాకి అమ్మ పార్వతి, ఏమిటి నీ బాధ? ఓ ఈ సేవ కొరకు ఈ తపన. ఓ ఈ సేవక నాకు సంతానం కావాలను కదా నాదా. సంతానం కోరితే నా నాథుడు 3 వస్తువులు తెమ్మని కోరినాడు. ఆ వస్తువుల కోసం నేను బయలుదేరితే పడరాని కష్టాలు పడుతున్నాను. ఒక్క కప్ప పుట్టని జలము కొరకు ఒక చుక్క నీరు కూడా దొరకటలేదు కదా. అయ్యో, ఎక్కడ చెరువులు కుంటలు బావులు చెరువులు తిరిగిన కానీ కప్ప ముట్టం జలము దొరకలేదు. ఎక్కడ దొరకటలేదు. మరి శివగుండం పోతే అందులో కప్పలు నాచులు తప్ప ఒక చుక్క నీరు కూడా లేదు కదా. శంకరుడు స్నానమాడు శివగుండంలో మాత్రం తప్పక ఉంటాయి నీళ్ళు. అక్కడ కూడా లేవు కదా. 7 ఏళ్ళ కరువు అయినా మాత్రం అదే నీళ్ళు అన్నీ ఉంటాయి. అందులో ఒక్క చుక్క నీరు కూడా లేదు, కప్పలు నాచులు తప్ప. మరి ఏం చేస్తావు? శంకరుడితో శత్రువాదం ఆడితే నువ్వు ఆడిదానవు, ఆయన మొగాయనే. ఆయన పరమాత్ముడు, ఆమె కింద నువ్వు సేవకురాలు. సప్లేక నీకు ఏం దొరికాయి? పోయి అక్కడికి పోయినా నేను ఓడిపోయిందని చెప్పుకో. ఓ ఈ సేవక, నేను అట్లా తిరిగి వట్టి చేతులతో వెళ్ళను. ఎంత కష్టమైనా నేను ఆ వస్తువులు తీసుకొని వచ్చి శంకరుని మొఖాన కొట్టి నేను సంతానం తీసుకునేదాన్ని. అయితే ఇప్పుడు ఎటు పోతావు మరే? ఇప్పుడు గంగా దగ్గరికి వెళ్ళి ఆ జలములు తీసుకొని వచ్చేదాన్ని. 7 ఏళ్ళ కాలం పోయినా గంగానదిలో మాత్రము ఒక దోషడైనా దొరకయా, ఒక శంబడన్న దొరకయా అనిపోతున్నావు. అవును, అది కళ. దొరకాయి, అవి నీ ఇష్టం. ఇక మరి పో. గాయత్రి మాతాకి జై. ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన నీనావన, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన నీనావన, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన నీనావన, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన నీనావన. జయ శ్రీ గాయత్రి మాతాకి. చపడు చపడు. గంగదేవిని గడియల వచ్చితి గణముగ వినవేవో తెలియా. గంగాదేవిని గడియల వచ్చితి ఘనముగ వినవేవో తెలియా. గంగదేవిని గడియల వచ్చితి గణముగ వినవేవో తెలియా. గంగాదేవిని గడియల వచ్చితి ఘనముగ వినవేవో తెలియా. శివశంకరుని శిరమున ఉండటి సంసాగిరాలను వినవే. శివశంకరుని శిరమున ఉండటి శివశంకరుని శిరమున ఉండటి పరమ సాధిరాలను వినవే. శివశంకరుని శిరమున ఉండటి పరమ సాధిరాలను వినవే. పాయక భక్తులగా పాడుకునే పరగయుండునేవో తెలియా. పాయక భక్తులగా పాడుకునే పరగయుండునేవో తెలియా. వెండి కొండలో పరిపాలించటి బోలా శంకరుడి గురమ్మ. వెండి కొండలు పరిపాలించటి బోలా శంకరుడి గురమ్మ. శ్రీకరలోనే పెళ్లిలో వెలిసిన ఆంజనేయుని తలిచెదను. శ్రీకరలోనే పెళ్లిలో వెలసిన ఆంజనేయుని తలిచెదను. శ్రీకరలోనే పెళ్లిలో వెలిసిన ఆంజనేయుని తలిచెదను. శ్రీకరలోనే పెళ్లిలో వెలసిన ఆంజనేయుని తలిచెదను. శ్రీకరలోనే పెళ్లిలో వెలిసిన ఆంజనేయుని తలిచెదను. శ్రీకరలోనే పెళ్లిలో వెలసిన ఆంజనేయుని తలిచెదను. గంగదేవిని గడియల వచ్చితి గణముగ వినవేవో తెలియా. గంగాదేవిని గడియల వచ్చితి గణముగ వినవేవో తెలియా. జయ శ్రీ గాయత్రి మాతాకి. అవ్వ నీ పేరు? ఓ సేవక, నా పేరు గంగాదేవి అందరు. గంగదేవా. అవును, ఎవల భార్య? శివుని భార్యను. శివుని భార్య నువ్వా? అవును, ఎవరు రాకున్నామే కదా. మా సమితి. ఇంకా 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 పోయి ఇంకా 4 సంవత్సరాలు చేసుకుంటాడు శంకరుడు. ఉట్టుకుంటే అయిపోయా, అందరినీ చేసుకుంటాడు మీ ఆయనే.
అయితే ఆయన కొట్టిండు మరి కిందికి ముఖం ఎత్తాను ఎందుకు కొట్టలేదు ఎందుకు కొడతాడు? మరి ఒక కిందికి ముఖం ఎత్తాను ఏడ్చినట్టుగా అయితే ఎటు పోతాను మరి నేను ఆ? భర్తగారి దగ్గరికి వెళ్తున్నాను. అయితే నువ్వు ప్రతినిత్యము నీవు తాగేది గంగా తలకు పోసుకునేది గంగా అవును మరి తార పోసేది గంగా అవును మొక్కేది గంగా అవును తానం చేసేదే గంగా అవును నీవు గంగా భవాని అవును నువ్వు ఎప్పుడు ఎన్నే ఉంటావు అవును. మరి ఎందుకు వచ్చినావు ఏ పనికి నేను నాగం దగ్గరికి పోదామని వచ్చాను. ఆహా అయితే ఈ గంగ కాడ కావలుంటావు అవును భక్తులు ఎవరు పోతారు ముక్తులు ఎలా పోతారు ఎవరు స్నానం చేయకత్తారు ఎవరు స్నానం చేస్తానికి వస్తారని వీడు ఉండవు అవును అంతే అక్క అంతే. సరే 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 ఓ నమ శివాయ ఓం నమ శివాయ అలా మీకు ఇదే వందనం. చల్లగా వర్తిల్లు గంగాదేవి. స్వామి ఇటకేలా వచ్చింది అయ్యా ఆమె ఇటుకేదో వచ్చిందివయ్యా. జయ శ్రీ గాయత్రి మాతాకి జై నాదు సఖియా గంగాదేవి నాదు సఖియా గంగాదేవి నీకు ఒకటి తెలిసేదానే నాదు సఖియా గంగాదేవి నాదు సఖియా గంగాదేవి నాదు సఖియా గంగాదేవి నీకు ఒకటి తెలిసేదానే నాదు మాటలు నీవు నమ్మావే ఓ గంగాదేవి నాలుగు మాటలు నీవు నమ్మావే, నాలుగు మాటలు నీవు నమ్మావే ఓ గంగాదేవి నాదు మాటలు నీవు నమ్మావే ఓ గంగాదేవి. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఉతుకురా. ఓ సఖి గంగాదేవి నీకు ఒక మాట చెబుదామని నీ దగ్గరికి వచ్చినానమ్మా. ఆ, జయ శ్రీ గాయత్రి మాతాకి. జై ఏమి మాటయో నాతో నీవు, ఏమి మాటయో నాతో నీవు, ఏకరించుము ఓ దేవదేవా, ఏమి మాటయో నాతో నీవు, ఏమి మాటయు నాతో నీవు ఏమి మాటయు నాతో నీవు ఎవరించు దేవా దేవా ఏమి మాటయు నాతో నీవు సరగుణ విన్నవించుమా ఓ దేవదేవా, కరగుణ విన్నవింపుమా ఓ దేవా దేవా. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. దేవా మీ ఏమి మాటలో తెలుపుము కదా. గట్టిగంట నేను వస్తాను గట్టిగంట నేను వస్తాను. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై నీదు అక్క పార్వతమ్మ నీదు అక్క పార్వతమ్మ నీదు అక్క నీదు చంద్రకు వచ్చోనమ్మ నీదు అక్క పార్వతమ్మ నీరు అక్క పార్వతమ్మ నీరు అక్క పార్వతమ్మ నీరు ఎంతకు వచ్చునమ్మ నీరు అక్క పార్వతమ్మ నీదు అక్క పార్వతమ్మ నీదు అక్క పార్వతమ్మ నీదు చంద్రకు వచ్చోనమ్మ నీదు అక్క పార్వతమ్మ నీరు అక్క పార్వతమ్మ నీరు అక్క పార్వతమ్మ నీరు చెంతకు వచ్చునమ్మ నీరు అక్క పార్వతమ్మ. కప్పముట్టని జలములడుగునే ఓ గంగా భవాని పౌడని జలములడుగునే ఓ గంగా భవాని కప్పముట్టని జలములడుగునే ఓ గంగా భవాని ముట్టని జలములడుగునే ఓ గంగా భవాని. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ సఖి గంగాదేవి కాపులా ఇప్పుడు పార్వతీదేవి మీ అక్క పార్వతీదేవి నీ దగ్గరికి వచ్చి జలములు కావాలని అడుగుతుంది. ఆ. ఆమెకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా ఆమెను ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అవమానపరిచి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టమమ్మా. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. అటులైతే మంచిది కానీ అటులైతే మంచిది కానీ ఆనందమాయను దేవా అటులైతే మంచిది కానీ అటులైతే మంచిది గాని అటులైతే మంచిది గాని ఆనందమాయను దేవా అటులైతే మంచిది గాని మీరు మాటలు మీరాకుండునా ఓ దేవా దేవా, మీరు మాటలు మీరాకుందురా ఓ దేవా దేవా.
చెప్తాను. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. దారుణి శ్రీ గోనే పల్లి దారుణి శ్రీ గోనే పల్లి రాముని సాక్షిగా నేడు దారుణి శ్రీ గోనే పల్లి దారుణి శ్రీ గోనేపల్లి దారుణి శ్రీ గోనేపల్లి రాముని సాక్షిగా దారుణి శ్రీ గోనేపల్లి ఆంజనేయుని ఆత్మలో దళచలను ఓ గంగాదేవి ఆంజనేయుని ఆత్మలో దళచెదను ఓ గంగాదేవి. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. ఓ సఖి నేను ఇక వెళ్ళుచున్నాను నీ మాయ చేత ఈ జలమంతయు మాయము గావించు మీ అక్కకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వవద్దు. అలాగే నాదా మీరు పోయేది. హరహర హరహర. అది రాణి పార్వతి రాణి పార్వతి రాణి తమాషా చూపెడతా. విలాసపతి నన్ను కరుణించుమా కలుతాత వరమొరలాలించుమా కైలాసపతి నన్ను కరుణించుమా కైలాసపతి నన్ను కరుణించుమా కలుతాత వరమొరలాలించుమా కైలాసపతి నన్ను కరుణించుమా కరుణించుమా. గంగాను తిరమందు దాసినవో పొంగటి గరలము ఇంగినవో గంగాను తిరమందు దాచినవో పొంగడి గలలను నిండినవో. కైలాసపతి నన్ను కరుణించుమా కలుతాత వరమొరలాలించుమా కైలాసపతి నన్ను కరుణించుమా. గాయత్రి మాతాకి జై. ఓ చెల్లెల నీకు ఇవే నా వందనములు. జయ శ్రీ గాయత్రి మాతాకి. చెల్లె చెల్లెల గాయత్రి మాతాకి జై. చెల్లేరు వినవమ్మ ఓ గంగాదేవమ్మ చెల్లేరు వినవమ్మ ఓ గంగాదేవమ్మ చెల్లెలో వినవమ్మ. చెల్లేరు వినవమ్మ ఓ గంగాదేవమ్మ చెల్లేరు వినవమ్మ ఓ గంగాదేవమ్మ చెల్లెలో వినవమ్మ. నీతో నీ పని కలిగి నేనెందు వస్తిని నీతో నీ పని కలిగి నీతోటి పని కలిగి నేనెందు వస్తిని నీతోటి పని కలిగి. నీతో నీ పని కలిగి నేనెందు వస్తిని నీతో నీ పని కలిగి నేనెందు వస్తిని నీతోటి పని కలిగి. చెల్లేరు వినవమ్మ ఓ గంగాదేవమ్మ చెల్లేరు వినవమ్మ ఓ గంగాదేవమ్మ చెల్లెలో వినవమ్మ. గాయత్రి మాతాకి జై. ఓ చెల్లెల గంగాదేవి నీతోని పని కలిగి నీ దగ్గరికి వచ్చినాను చెల్లెలా వీరు గురుగు. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. అక్క పర్వతమ్మ ఎందు కచ్చినమ్మ అక్క పర్వతమ్మ ఎందు కచ్చినవమ్మ. అక్క పర్వతమ్మ అక్క పర్వతమ్మ ఎందు కచ్చినమ్మ అక్క పర్వతమ్మ ఎందు కచ్చినవమ్మ. అక్క పర్వతమ్మ ఉన్నదే ఉన్నట్టు చిన్నగా తెలుపుమా ఉన్నదే ఉన్నట్టు చిన్నగా తెలుపుమా ఉన్నది ఉన్నట్టు. ఉన్నదే ఉన్నట్టు చిన్నగా తెలుపుమా ఉన్నదే ఉన్నట్టు చిన్నగా తెలుపుమా ఉన్నది ఉన్నట్టు. అక్క పర్వతమ్మ ఎందు కచ్చినమ్మ అక్క పర్వతమ్మ ఎందు కచ్చినవమ్మ. అక్క పర్వతమ్మ జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. అక్క నువ్వు ఎందుకు వచ్చినావు తెలుపు కదా. గాయత్రి మాతాకి మన విభుని తోడాను మంతానమున నేను మన విభుని తోడాను నేను మనమే తోడాను. మన విభుని తోడాను మంతానమున నేను మన విభుని తోడాను నేను మనమే తోడాను. శంకారు నీ తోడ పంతమడినాను శంకారు నీ తోడ శంకారు నీ తోడ పంతమడినాను శంకారు నీ తోడ మన విభుని తోడాను మంతానమున నేను మన విభుని తోడాను గాయత్రి మాతాకి ఓహో చెల్లెలా మన నాథుడైన శంకరునితో పంతమాడి నీ దగ్గరకు వచ్చినాను చెల్లెలా జయ శ్రీ గాయత్రి మాతాకి. అదేమో, అదేమో. అది ఏమో తెలుపుమా దాచాక తెలుపుమా అది ఏమో తెలుపుమా కాకా తెలుపుమా. అది ఏమో తెలుపుమా. అది ఏమో తెలుపుమా దాచాక తెలుపుమా అది ఏమో తెలుపుమా కాకా తెలుపుమా. అది ఏమో తెలుపుమా. ఉన్నదే ఉన్నట్టు చిన్నగా తెలుపుమా ఉన్నదే ఉన్నట్టు తెలుపుమా ఉన్నది ఉన్నట్టు. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. అది ఏంటో తెలుపు కదా అక్క నేను చెప్తే అయిపోతుంది కదా. గాయత్రి మాతాకి జై. కప్ప ముట్టని జలము కరుణించి రెమ్మనే కప్ప ముట్టని జలము నిండి రెమ్మనే కప్ప
జలము కరుణించి రెమ్మనే కప్ప ముట్టని జలము పుణ్యురాలవు నీవు నా మాటలను నమ్ము పుణ్యురాలవు నీవు పుణ్యురాలవు నీవు నా మాటలను నమ్ము పుణ్యురాలవు నీవు కప్ప ముట్టని జలము కరుణించి రెమ్మనే కప్ప ముట్టని జలము గాయత్రి మాతాకే ఓహో చెల్లెలా నేను మన నాథుడైన శంకరుణ్ణి సంతానం అడిగితే 3 వస్తువులు తెమ్మని కోరినాడు. కప్పముట్టని జలము, చీడలేని పత్రి, పురుగు ముట్టని పుష్పము. ఈ 3 వస్తువులు తీసుకొని వస్తే నీకు సంతానం ఇస్తానని అడిగినాడు అన్నాడు. అందుకే నీ దగ్గరికి వచ్చినాను చెల్లెలా. జయ శ్రీ గాయత్రి మాతాకే ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చితివి ఏమే పనియో ఏర్పరించవే నా సమతే ఎందుకు వచ్చినవే ఏర్పరించవే నా సమతే ఎందుకు వచ్చినవే ఏమే పనియో ఎందుకు వచ్చినవే ఏమే పనియో ఏర్పరించవే నా సమతే ఎందుకు వచ్చినవే ఏమే పనియో ఏర్పరించవే నా సమతే ఎందుకు వచ్చినవే ఏమే పనియో ఎంత ఏదో గుర్తులు ఏర్పరించవే నా సమతే ఎందుకు వచ్చినవే ఏమే పనియో అడుగుదాలే ఎప్పటికల్లా. ఏయ్ సమితి ఓ నా సమితి నా మోనాలా నువ్వు ఎందుకు వచ్చినావు తొందరగా చెప్పుము కదా గాయత్రి మాతాకే జై. కోపాగించకు నన్ను తెల్లేరు వినవమ్మ కోపాగించకు నన్ను తెల్లేరు వినవమ్మ కోపాగించకు నన్ను తెల్లేరు వినవమ్మ మన్నించిన మాట కాపాడు తెల్లెల మన్నించిన మాట మన్నించిన మాట కాపాడు తెల్లెల మన్నించిన మాట గాయత్రి మాతాకే ఓహో చెల్లెలా నీ దగ్గరికి కప్పముట్టని జలం కోసం వస్తే నన్ను కొట్టరాని కొట్లు కొట్టి చిత్తరాని తిట్లు తిట్టున్నావు. ఇది నీకు సమంజసము కాదు చెల్లెలా. జయ శ్రీ గాయత్రి మాతాకే ఎండ్రికాయలను కొండ్రి గప్పలను ఎరగలిన్నావంటివే ఎండ్రికాయలను కొండ్రి గప్పలను ఎండ్రికాయలను కొండ్రి గప్పలను ఎరగలిన్నావంటివే ఎండ్రికాయలను కొండ్రి గప్పలను ఎంతనేడు కులుకులు ముద్దుల పోయ దాచి నీవెవ్వదివే ఎండ్రికాయలను కొండ్రి గప్పలను ఎరగలిన్నావంటివే ఎండ్రికాయలను కొండ్రి గప్పలను జయ శ్రీ గాయత్రి మాతాకే అలనాడు నన్ను తీసుకొచ్చిన పర్వశివుడు తీసుకొచ్చినందుకు నన్ను ఎన్నో మాటలు అని పంపించినావు కదనే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినవే నువ్వు గాయత్రి మాతాకే జై. ధరణి గోలే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోలే పెళ్లి